హై గైస్, లెట్స్ గో డీమార్ట్ ఫర్ గ్రోసరీ షాపింగ్. సో నాకు బేసిక్గా షాపింగ్ అంటే ఇష్టం. అందులో డీమార్ట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈసారి ఏమేమి కావాలో అన్నీ ముందుగా లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా మార్నింగ్ లెగిసి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి రెడీ అవుతున్నా. ఫస్ట్లీ నా స్కిన్ కేర్. గైస్, స్కిన్ కేర్ చాలా 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 ఇంపార్టెంట్. నేను చాలా నెగ్లెక్ట్ చేశాను అనమాట. బట్ ఇప్పుడైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నా. చేంజెస్ కూడా నాకు కనిపించాయి. సో నేను ఈ ప్రొడక్ట్స్ అన్ని కింద ట్యాగ్ చేస్తా, కావాలి అనుకుంటే తీసుకోండి. నేను రీసెంట్గా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొన్ని పర్చేస్ చేశాను. సో అవన్నీ మీతోని ఒక సపరేట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ఇప్పుడైతే సన్ స్క్రీన్ గైస్, నిజంగా నేను ఎన్ని రోజులు సన్ స్క్రీన్ ఎందుకు మిస్ చేశానని అనిపిస్తుంది. మాక్సిమం అందరూ యూస్ చేస్తారు, బట్ ఎవరైతే యూస్ చేయట్లేదో వాళ్ళైతే యూస్ చేయండి. ఇప్పుడు సమ్మర్ కదా. ఇంక నేనైతే రెడీ అయిపోయాను. నా డ్రెస్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. మీకు కావాలంటే ట్యాగ్ చేస్తా. బట్ ఏంటంటే మీకు కావాల్సిన సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే స్ట్రింక్ అవుతుంది. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ షాప్కి వచ్చాము. నాకు కొన్ని లైనింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి, అవి తీసుకోవడానికి. సో అవి తీసుకొని డైరెక్ట్ డీమార్ట్కి వెళ్ళాము. బట్ అప్పుడే మాకు ఆకలేస్తుంది. అందుకే డీమార్ట్ కొంచెం ముందున ఒక ఏదో చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడైతే మంచిగా బిర్యానీ లాగించేసాం. గైస్, నిజంగా టేస్ట్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి తినేసి డీమార్ట్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫిక్స్ అయ్యామన్నమాట, అన్నెసెసరీగా ఏం తీసుకోకూడదు అనేసి అని. అందులో ఫస్ట్ తీసుకున్నది ఇదే కెలాగ్స్ మ్యూస్లీ. నాకు చాలా ఇష్టం, నాకు మా హస్బెండ్కి. ఇంక ఇద్దరం తీసేసుకున్నాము. యాక్చువల్లీ అది మా లిస్ట్లో లేదు, బట్ తీసుకున్నాం. అండ్ ఇంకా కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి. సో పాపకు కావాల్సినవి, మాకు కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాము. యాక్చువల్లీ బిల్ అయితే మాత్రం చాలా తక్కువ అవుతుంది అనుకున్నాం, బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ అయ్యింది. ఎందుకంటే మేము మాప్ స్టిక్ తీసుకున్నాం, సో దానివల్ల ఎక్కువైంది అనుకోండి. నేనైతే ఫుల్ హ్యాపీ, నాకు కావాల్సినవి తీసుకున్నాను. మా హస్బెండే పాపం ఇంకా లాస్ట్లో రైతు బజార్కి వెళ్ళి కాయగూరలు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. బాయ్.